నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి రేపు 2025 జూలై నెల 13వ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి రేపు జూలై 13వ తేదీన ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం వలన వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున చాలా బద్ధకం అనేదే ఉంటుంది. పనులు మీరు వాయిదా వేసేస్తారు. పనుల మీద మీకు రేపటి రోజున ఇంట్రెస్ట్ అనేది రాదు. నేను ఏదో చేసేస్తాను, సాధించేస్తాను అనే తపన తాపత్రయం అనేది బాగా పెరుగుతుంది. కానీ పనులు మాత్రం చేయడానికి అస్సలు ముందుకు రారు. మీ ఆదాయానికి మించి ఖర్చులు అనేవి జరిగే ప్రమాదము ఉంది. డబ్బుల పరంగా మీరు కొద్దిగా జాగ్రత్త పాటించడం చాలా మంచిది. వ్యాపార పరంగా మీకు చక్కటి లాభాలను అయితే పొందుతారు. చేసే పనులలో మీకు శ్రద్ధ చూపడం చాలా మంచిది. మీకు వచ్చిన ధనాన్ని అనవసరంగా తప్పుడు విధంగా ఖర్చులు మాత్రం అస్సలు చెయ్యకండి. మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గించుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు రేపు మిత్రులు పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు. అనవసరమైన విషయాల నిమిత్తంగా మీరు కొంత చికాకు పడతారు. రేపటి రోజున కొన్ని పనులు అయితే అంతంత మాత్రంగానే జరుగుతాయి. చేసే పనులలో మీరు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. రేపటి రోజున మీకు విపరీతంగా భయపడే మనస్తత్వం అనేదే కలుగుతుంది. సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని విధాల మీకు ఇబ్బందికరమైన పరిస్థితి అనేదే ఉంటుంది. శత్రు మూలకంగా మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఆందోళనకు మీరైతే గురి అవుతారు. ఉద్యోగాలకు రేపటి రోజున ఉద్యోగపరంగా బదిలీ కారణంగా మీరు ఉండే ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ మరలా మీరు అయితే తిరిగి వచ్చేస్తారు. కుటుంబ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేరుస్తారు. అవివాహితులకు రేపటి రోజున వివాహ సంబంధం కుదిరే అవకాశము ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు కొంత శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం దొరుకుతుంది. ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపితే ఎలాంటి సమస్య ఉండదు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు శ్రీరామ రక్ష కవచం పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.